హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోజా కుట్టి ఆఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది అన్నమాట. దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా ఫోన్ మీద వచ్చేస్తుంది. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే టట్టడాయ్ వీడియో ఏంటో చెప్పకుండా మామిడికాయలు చూపిస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మా విలేజ్ వెళ్ళాను కదా, అమ్మ వాళ్ళ విలేజు పల్లెటూరు వెళ్ళాను కదా. పల్లెటూరులో ఏమేమి దొరుకుతాయి, అన్నీ న్యాచురల్ ఉంటాయి కదా. ఏమేమి దొరికినా అంటే ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్ అయినా ఏమైనా న్యాచురల్గా ఉంటాయి కదా, అవి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అన్నమాట. మనం సిటీలో ఉన్న వాళ్ళకైతే పల్లెటూరు వేయి చాలా ఇష్టపడతాము. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఏంటంటే అంత కామనే అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి అది అలవాటు పడి ఉంటారు కాబట్టి వాళ్ళకి అంత అనిపించదు. మనం సిటీలో ఉంటాం కాబట్టి మనకైతే అది స్పెషల్గా అనిపిస్తుంది అన్నమాట. ఏమేమి దొరుకుతాయి ఏంటి అని చెప్పేసి నేనైతే కొన్ని తెచ్చానన్నమాట. మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను. నాకు పల్లెటూరులో ఉన్నప్పుడు అంత వాల్యూ తెలియలేదండి. అది ఏం దొరికినా నేను అంతగా పట్టించుకోలేదన్నమాట. కానీ ఇప్పుడు వాటి విలువ తెలుస్తుంది. సిటీలో అన్నీ కల్తీ జరుగుతుందన్నమాట. అవి తింటే మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదన్నమాట. మొత్తం ప్లాస్టిక్వి, బియ్యమైనా కూరగాయలైనా ఫ్రూట్స్ అయినా అన్నీ మందులతోనే పండిస్తున్నారన్నమాట, కల్తీ చేస్తున్నారు. అవి తింటే మన ఆరోగ్యానికి అయితే మంచిది కాదండి. పల్లెటూరులో అయితే న్యాచురల్గా దొరుకుతాయి. ఇలాంటి కల్తీ చేయడం అయితే చేయరన్నమాట. సిటీలో ఏంటంటే డబ్బుల కోసము ఆశపడి ప్రజల ప్రాణానికి హాని తెస్తున్నారు. ఇలాంటి చేయడం కూడా కరెక్ట్ కాదు. కానీ వాళ్ళకు ఇక డబ్బుల కోసం ఇలాంటివి చేస్తున్నారు. పర్లేదు, వాళ్ళు చేసుకొనివ్వండి. ఒకళ్ళ ప్రాణం మీద తెచ్చినప్పుడు వాళ్ళకి పాపం ఖచ్చితంగా తగులుతుంది, దేవుడు కూడా చూస్తాడు అన్నమాట. సరే, అవన్నీ వదిలేద్దాం. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఫ్రూట్స్తో మిగతాయి అంటే ఏమేమి దొరుకుతాయి పల్లెటూరులో అనేది అవి తెచ్చానన్నమాట. మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఏమేమి తెచ్చాననేది మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి. నేనైతే దేనికి ఎలా వాడతారు ఏంటి ఎలా పండిస్తారు అనేది నేనైతే చెప్తానన్నమాట. వీడియో అయితే చూస్తూ ఉండండి, ఓకేనా? ఫస్ట్ ఏంటంటే మామిడికాయలు అన్నమాట. ఈ సీజన్ వచ్చిందంటే, సమ్మర్ వచ్చిందంటే మినిమం ఉంటుంది మామిడికాయలు. మీరు ఏమేమి తిన్నారు కామెంట్ చేసేయండి. నేనైతే ఈ రసాల మామిడికాయలు అన్నమాట, రసాలు ఉంటాయి. దీన్ని కట్ చేసి తినడం కుదరదన్నమాట, కొంచెం పుల్లగా ఉంటాయి. పండిన తర్వాత అయితే దీంట్లో రసాలు వస్తాయి అన్నమాట. ఎల్లో కలర్ వచ్చినప్పుడు మాత్రమే తినాలి. ఒకవేళ ఇలా పండాలంటే ఏం చేయాలంటే బియ్యం ఉంటాయి కదా మనకు, బియ్యంలో తినే బియ్యం ఉంటుంది కదా, బియ్యంలో వేసి పెడితే మాత్రం ఎమ్మటే పండుతాయి అన్నమాట. ఇవి సమ్మర్లో వచ్చాయన్నమాట. మీరేమేమి తిన్నారనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫస్ట్ అయితే ఇది మామిడికాయలు తెచ్చానన్నమాట. చాలా తెచ్చాను. కొన్ని మా అమ్మ వాళ్ళకైతే ఇచ్చాను, కొన్ని నేను తీసుకున్నాను అన్నమాట. కొన్ని మా అత్త వాళ్ళకు కూడా ఇచ్చి వచ్చాను నేను. మా అక్క వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే ఈ మామిడికాయలు అయితే తెచ్చానన్నమాట. ఇంకా ఏం తెచ్చానంటే జామకాయలు. చూశారు కదా, ఈ జామకాయలు ఇంకా సీజన్ సరిగ్గా రాలేదు, వర్షాలు పడుతున్నాయి, ఇప్పుడే స్టార్ట్ అయినాయి వర్షాలు. ఇప్పుడు సమ్మర్ కదా, అంత రాలేదు. వర్షాకాలంలో అయితే వస్తాయన్నమాట ఇవి. చూడండి, జామకాయలు అయితే తెచ్చాను. ఈ జామకాయలు ఎలా ఉంటాయంటే లోపల రెడ్గా బయట గ్రీన్ కలర్లో ఉంటాయండి. మీకు చూపిస్తాను ఎలా ఉంటాయనేది. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. న్యాచురల్గా పండుతాయి కదా, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా అయితే ఉంటాయి అన్నమాట. ఇవి లోపల రెడ్గా బయట గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ కొంచెం పండినప్పుడు ఏంటంటే పురుగులు అవుతాయి అన్నమాట, చూసి తినండి, ఓకేనా? మామూలుగా పండినట్టయితే అంటే కొంచెం లైట్గా పండినట్టయితే దాంట్లో పురుగులు ఉండవు అన్నమాట. ఎక్కువ పండినప్పుడు పురుగులు ఉంటాయి, ఎందుకంటే ఇంకా సీజన్ రాలేదు.
లైట్గా కాస్తున్నాయని చెప్పి మీకు వీడియోలో చూపిద్దామని చెప్పి నేనైతే ఇవి తీసుకొచ్చాను అనమాట. చూడండి ఇలా అయితే ఉంటాయి. ఇవి జామకాయలు చాలా ఆరోగ్యం అండి. ఏంటంటే షుగర్ వాళ్ళు తింటే వాళ్ళకు మంచిదన్నమాట. చాలా బాగుంటుంది. ఒక రోజులో ఒక కాయ అయినా తినాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. మీకు చూపిద్దాము, మా విలేజ్లో పండింది కాబట్టి న్యాచురల్గా పండిన ఫ్రూట్స్ అండి ఇవి. అందుకే మీకు చూపిద్దామని అయితే తెచ్చానన్నమాట. చూడండి ఇలా అయితే ఉంది కదా. నెక్స్ట్ ఏంటంటే అటుకులు అన్నమాట. ఇవి పెద్దగా స్పెషల్ ఏం లేదు, అందరు ఊర్లో దొరుకుతాయి అన్నమాట. ఇవైతే పండించింది కాదండి, కాకపోతే మేము ట్రైన్ జర్నీ చేసినప్పుడు సరదాగా తిందామని చెప్పి మా అక్క అయితే చేసి పంపించింది అన్నమాట. ఇవి తాలింపేసి చేసింది. ఇది అటుకులు అన్నమాట. ట్రైన్లో కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు మాకు, అందుకే సరిగ్గా తినలేకపోయాను. అందుకే ఇక మీకు చూపిద్దామని చెప్పి ఇదైతే మిగిలిందన్నమాట. కొన్ని తినేసాము, కొన్ని మీకు చూపిద్దామని ఉంచానన్నమాట. ఇవి తర్వాత కూరగాయలు కూడా తెచ్చానండి, న్యాచురల్. సోరకాయ, తర్వాత వంకాయలు, తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు, తర్వాత బెండకాయలు తెచ్చానండి. అవి కూరగాయలు వండేసాను నేను. మీకు ఈ వీడియో తీయడానికి కొంచెం లేట్ అయింది, అందుకే అవి వండేసాను అన్నమాట. న్యాచురల్గా దొరుకుతుంది, దీనికి ఏ మందు వాడకుండానే న్యాచురల్గా పండిందన్నమాట. ఇది చాలా టేస్ట్ ఉంటుంది, మన సిటీలో లెక్క కాదు ఇది. దీనికి ఏ మందు వాడలేదు, మంచిగా ఉంటుంది అన్నమాట. పల్లెటూరులో న్యాచురల్గా పండిన ఏదైనా టేస్ట్ ఉంటుంది. మనం ఇక్కడ అన్ని మసాలాలు వాడతాం, వాళ్ళు అసలు ఏ మసాలాలు వాడకుండా ఇది వండుతారు అన్నమాట. పచ్చిమిరపకాయలు వేసి వండుతారు. మనమైతే కారం అవన్నీ వేస్తాం కదా, అలా వేయకుండానే వండుతారు. ఇది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. దీన్ని మా అమ్మ వండుతుంది. కొంచెం సగం వండేసాను చూడండి. ఇది సగం మా అమ్మకి ఇస్తానన్నమాట. మా అమ్మ చేతితో చాలా ఇష్టం నాకు. మా అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి మా అమ్మకి ఇచ్చి వండించి నేను కూడా తింటాను, మా ఆయన కూడా తింటారన్నమాట. మంచిగా వండుతుంది, ఎందుకంటే వాళ్ళు పల్లెటూరులో వంటలు చేస్తారు కాబట్టి వాళ్ళ టేస్ట్ బాగుంటుంది కాబట్టి మా అమ్మ చేతితో వండిస్తానన్నమాట. అమ్మ చేతి వంట ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా చెప్పండి. అందుకే మా అమ్మ చేతితో వండించి నేను తింటానన్నమాట. నేను చేసింది అంత కుదరలేదు, మసాలాలు అన్నీ వాడతాను కదా, దీన్ని ఎలా వండాలనేది నాకు అంత క్లారిటీ లేదు కాబట్టి మా అమ్మ చేతితో వండించి తింటానన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇవి చూడండి. ఇవేంటి మీకు తెలుసా? దీన్ని మీ ఊర్లో ఏమని పిలుస్తారు? మా దాంట్లో అయితే అంటే బంజారాలో చోళా అని అంటారు. తర్వాత మళ్ళీ తెలుగులో ఏంటంటే బొబ్బర్లు అని అంటారన్నమాట. ఇది న్యాచురల్గా పండిస్తారు పొలంలో. ఇది తెచ్చానన్నమాట. దీన్ని మనం గారెలు చేసుకునైనా తినొచ్చు, లేకపోతే ఉడకబెట్టి దాన్ని తాలింపు వేసుకొని గుగ్గిలైనా చేసుకొని తినొచ్చు అన్నమాట. ఇది చాలా మంచిది ఆరోగ్యానికి అయితే. చూడండి ఇలా ఉంటుంది అన్నమాట. చూడండి ఇవి తెల్లవి కూడా ఉంటాయి, కాకపోతే మా సైడ్ అయితే బ్లాక్గా ఉంటాయి అన్నమాట. ఇవి పండిస్తారు. ఇవి అయితే దీన్ని బొబ్బర్లు అంటారన్నమాట తెలుగులో. మీ సైడ్ ఏమంటారో, ఏమని పిలుస్తారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. తర్వాత హనీ అదేంటంటే చెట్ల మీద ఉంటాయి కదా, మళ్ళీ అది ఏమంటారో ఈగలు. దీని ఈగలు ఉంటాయి కదా, హనీ మీద ఉంటుంది. వాటితోటే ఇవి కూర్చుంటేనే కదా మనకి ఇది తయారవుతుంది. అది చేసింది అన్నమాట. ఇది న్యాచురల్ చాలా. ఇప్పుడు సిటీలో కల్తీ జరుగుతుంది అన్నమాట. అది చూడండి హనీ. కొంచెమే తెచ్చానన్నమాట, ఎక్కువ తేయలేదు, ఎందుకంటే మా అక్క కొంచెమే పంపించింది నాకు. నేను ఎక్కువ తీపి తిననండి, మీకు చూపిద్దామని చెప్పి నేను కూడా కొంచెమే తీసుకొచ్చానన్నమాట. ఇది న్యాచురల్ హనీ. ఇక్కడైతే సిటీలో ఏం జరుగుతుందంటే బెల్లం పాకం వేసి అయితే కల్తీ చేస్తున్నారు. అది ఆరోగ్యానికి అసలు మంచిదే కాదన్నమాట. ఇది ప్యూర్ హనీ. చూడండి మీరు, ఇందులో ఈగలు కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ పైన ఈగలు ఉన్నాయి చూడండి. ఇదైతే న్యాచురల్గా దొరుకుతుంది అన్నమాట, చెట్ల మీద నుంచి అక్కడ ఫ్రెష్గా తీసుకొని వచ్చిన హనీ అన్నమాట. ఇది దీన్ని ఏమంటారు హనీని తెలుగులో, ఏమో అంత ఐడియా లేదండి. ఇది హనీ అన్నమాట. తేనె అంటారు తెలుగులో, అంత గుర్తు రాలేదండి, సారీ అండి. ఇది హనీ అన్నమాట, ఇది తేనె. ఇది తింటే చాలా ఆరోగ్యానికి మంచిది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే పొద్దున్నే లేచి పరగడుపున బ్రష్ చేసిన తర్వాత
బ్రష్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇది హనీ మళ్ళీ లెమన్ ఉంటుంది కదా నిమ్మకాయ, అది రెండు కలిపి మీరు ఏం చేయాలంటే హాట్ వాటర్ పెట్టుకోవాలి. నార్మల్ వాటర్ని హీట్ చేసుకొని దాంట్లో ఇది తేనె తర్వాత లెమన్ ఉంటుంది కదా నిమ్మకాయ, ఆ రెండు కలిపి మిక్స్ చేసుకొని పరగడుపున తాగితే మీరైతే వెయిట్ లాస్ అవుతారండి. ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తాను నేను. ఇలానే మీరు డైలీ తీసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది అన్నమాట. మీరు న్యాచురల్గా తీసుకోండి. ఇది న్యాచురల్గా దొరికే హనీ చెట్టు మీద నుంచి అప్పుడే తీసుకొని వస్తారు కదా, అదైతే తీసుకోండి అన్నమాట. బయట బెల్లం పాకం అవి వేసి చేస్తారు, అది షాప్లలో కొనుక్కోవద్దు, అస్సలు బాగోదన్నమాట. ఇదే వాడండి. మనం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా ఉపయోగపడుతుంది. మీరైతే నెయ్యి తర్వాత లెమన్ హాట్ వాటర్లో పెట్టుకొని ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగండి. మరి వేడిగా ఉన్నప్పుడు అయితే హనీ వేయద్దు, మరీ ఎక్కువ వేయద్దు, 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకొని తాగండి. హనీ రోజు ఎక్కువ తీసుకోవడం వల్ల అది కూడా ప్రాబ్లమే అండి. వేడి వాటర్లో కూడా వేయద్దు, గోరువెచ్చగా వాటర్ ఉంటుంది కదా అప్పుడైతే ఇది వేసుకొని తాగాలన్నమాట. అది టిప్ అన్నమాట. మీరైతే ట్రై చేయండి, వెయిట్ లాస్ అవుతారు. నేను కూడా ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను అన్నమాట. నేను 2 ఇయర్స్ అయితే ఇది యూజ్ చేశాను నేను, నాకైతే రిజల్ట్ వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను నేను. ఓకేనా, యూజ్ చేయండి. ఈ టిప్ నచ్చితే మీరు లైక్ చేసుకోండి, కామెంట్ వేసుకోండి. ఇది చూసారు కదా టమాటా చట్నీ, నిలువ పచ్చడి ఉంటుంది కదా, టమాటాలు చింతపండు వేసి ఆరబెట్టి వాళ్ళు చేస్తారు పల్లెటూర్లలో. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇది న్యాచురల్గా చేసిందన్నమాట. ఏ వెరైటీ ఏం వాడలేదు, ఏ మసాలాలు కూడా వాడరు దీంట్లో. నిలువ పచ్చడి అన్నమాట. నాకైతే చాలా ఇష్టం ఇది. మా ఆయనకైతే మామిడికాయ చట్నీ ఇష్టం అన్నమాట. నాకైతే టమాటా నిలువ పచ్చడి అంటే ఇష్టం. చాలా అంటే చాలా బాగుంటుంది. సిటీలో అయితే అన్ని మసాలాలు వాడి వాళ్ళకు అంత పెట్టడం రాదన్నమాట. ఇదైతే 2 ఇయర్స్ అయినా నిల్వ ఉంటుంది. ఇదైతే మా పెద్దక్క చేసి పంపించింది అన్నమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా మేము విలేజ్, వాళ్ళైతే పంపించారన్నమాట. ఇది టమాటా చట్నీ చాలా బాగుంటుంది. తర్వాత మామిడికాయ చట్నీ అన్నమాట. ఇది మా ఆయనకి ఇష్టము, మా ఆయన అయితే తినేశారన్నమాట. కొంచెమే తెచ్చాను నేను, పచ్చళ్ళు ఎక్కువ కూడా తినొద్దు, అది వేడిని ఇస్తుంది అన్నమాట. ఆరోగ్యానికి కూడా అంత మంచిదేం కాదు, కాకపోతే మనకు టేస్ట్ అనిపించాలి కాబట్టి రుచి కోసమే మనం తింటామన్నమాట. పచ్చళ్ళు అంత మంచివి కావండి, ఎక్కువ తినొద్దు, వేడి అవుతుంది. ఓకేనా, కాబట్టి ఎక్కువ తెచ్చుకోలేదు నేను, కొంచెమే తెచ్చానన్నమాట. ఇద్దరమే ఉంటాం కాబట్టి అంత ఏం తెచ్చుకోలేదు. తర్వాత చాలా ఉంది. ఇది ఎత్తాలంటే అసలు అంత బలం ఉండాలన్నమాట. మనం సిటీలో పెరుగుతాం కాబట్టి అంత న్యాచురల్గా అంత బలం మనకేం లేదు, ఏదో కల్తీ ఫుడ్ తిని బతుకుతున్నాం అన్నమాట. చూడండి, ఇది జొన్నలు అన్నమాట. జొన్నలు ఇవేం చేస్తారంటే పిండి పట్టించుకొని ఇందులో కొంచెం బియ్యము తర్వాత ఈ జొన్నలు వేసి పిండి పట్టించుకొని మనమైతే జొన్న రొట్టెలు చేస్తాము. జొన్న రొట్టెలు మా దాంట్లో అయితే పక్కా ఉంటుంది కదా, మీకు తెలుసు కదా. చూడండి, చాలా తెచ్చానన్నమాట, పెద్ద సంచి చాలా ఉంది. ఇది మా ఆయన వాళ్ళ అన్న వాళ్ళ వైఫ్ పంపించింది అన్నమాట. అంటే వాళ్ళ అన్న వాళ్ళు పంపించారు, వాళ్ళ పిన్ని వాళ్ళ కొడుకు వాళ్ళు పంపించారన్నమాట. వాళ్ళు పండిస్తారు ఇది. మా అమ్మ వాళ్ళ విలేజ్లో అయితే ఇది పండించారండి. మొక్కజొన్నలు తర్వాత వరి, కూరగాయలు తర్వాత పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, ఆ తోట వేస్తారన్నమాట. మళ్ళీ ఇవి చెప్పాను కదా, ఇవి బొబ్బర్లు అని చెప్పి ఇవి అయితే పండిస్తారన్నమాట. ఇవైతే న్యాచురల్గా దొరికే ఫుడ్ అండి. విలేజ్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఏదైనా న్యాచురల్గా దొరుకుతుంది కదా. మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయలు తర్వాత జామకాయలు ఈ సీజన్లు కాబట్టి నేను వెళ్ళిన సీజన్లో ఇవి దొరికినాయి కాబట్టి మీకైతే ఈ కొన్ని చూపించగలిగానండి. చాలా అంటే చాలా ఉంటాయి ఇంకా రకాలు. విలేజ్లో ఉన్న వాళ్ళకైతే ఇవి తెలుస్తుంది చాలా ఉన్నాయని, నువ్వు చూపించింది కొంచెమే అని తెలుస్తుంది. మనకు తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా ఉందండి. కాకపోతే నాకు తెలిసింది ఇవి, నాకు దొరికిన ఈ సీజన్లో ఇవి కాబట్టి నాకు దొరికినంత నేనైతే మీకు చూపించగలిగాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరిన్ని వీడియో కోసం పక్కన అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నేను మీకోసం చాలా కష్టపడి ఇవన్నీ స్వీకరించి నేనైతే తీసుకొచ్చానండి. ఊర్లో ఎక్కువ రోజులు కూడా నేను లేను. విలేజ్కి వెళ్ళినప్పుడు ఒక 2 డేసే ఉన్నానన్నమాట. 2 డేస్లో ఇవన్నీ స్వీకరించి మీకు చూపిద్దామని చెప్పి చాలా కష్టపడి అయితే ఇవి స్వీకరించి మీకైతే చూపించానండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను బర్త్డే వీడియో పెట్టాను, మా ఆయనది, మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్ చేశానన్నమాట. ఆ వీడియో మీరు చాలాసార్లు అడిగారు, నేను పెట్టలేకపోయానన్నమాట. ఎందుకంటే నా ఫోన్ ఖరాబ్ అయింది, కొంచెం ఎడిటింగ్ ఆగిపోయిందండి, అందుకే నేను పెట్టలేకపోయాను, నన్ను క్షమించండి. తర్వాత మళ్ళీ మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా తమ్ముడు ఒక సర్ప్రైజ్ ఇచ్చాడనమాట. ఆ వీడియో కూడా పెట్టాను. నేను విలేజ్ వచ్చినప్పుడు జర్నీ కూడా పెట్టాను అనమాట. కొన్ని మెయిన్ ప్లేసెస్ కూడా చూపించాను అందులో. అవి చూడండి, వెళ్ళి మన ఛానల్లో ఉంది. మంచి వీడియోస్ అయితే పెడతా ఉంటానన్నమాట. మంచి వీడియోస్ పెడతాను, మీరైతే అస్సలు మిస్ అవ్వకండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసే వెళ్ళండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయలేదా? లేట్ ఎందుకు మరి, చేసేయండి, ఓకేనా? లైక్ చేసే వెళ్ళండి ప్లీజ్ అండి. ఇంత కష్టపడి చేస్తున్నాను కదా, మీ ఒక లైక్ తోటి ఇంకా చాలా మందికి అయితే ఈ వీడియో రీచ్ అవుతుందన్నమాట. మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను నేను, ఓకేనా? థ్యాంక్ యూ.